అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. వాళ్ళ 23rd ఫిబ్రవరి మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, మన మార్కెట్స్ ఇంపాక్ట్స్ అన్నీ మనం మాట్లాడుకుందాం. సో డొనాల్డ్ ట్రంప్కి ఒక గట్టి షాక్ తగిలింది. ఆయన విధించిన టారిఫ్స్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం, వెంటనే ఆయన ఆవేశం తట్టుకోలేక చట్టంలో ఉన్న మరొక లొసుగును తీసుకుని 10% టారిఫ్స్ విధించడం, మళ్ళీ దాన్ని గంటల వ్యవధిలోనే 15% పెంచడం, ఇలా డెవలప్మెంట్స్ అన్ని కూడా మనం లాస్ట్ ఒక 2 to 3 డేస్లో చూసాం. ఇవి ఎలాంటి రామిఫికేషన్స్ మార్కెట్స్ మీద తీసుకువస్తుంది, ఓవరాల్గా గ్లోబల్ ట్రేడ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ తీసుకువస్తుంది అనేది జడ్జి చేయడం కష్టమైనప్పటికీ కూడా మనకు కొద్ది గొప్ప 18% మేర ఉన్న టారిఫ్స్ అట్లీస్ట్ 15%కి తగ్గడం అనేది ఒక పాజిటివ్ అంశంగా ఇది ప్రస్తుతానికి అనుకున్నప్పటికీ కూడా దీని ఇంపాక్ట్ అయితే కొద్దిగా గట్టిగానే ఉండవచ్చు. ఎందుకంటే మార్కెట్స్ ఎప్పుడు అన్సర్టనిటీని అస్సలు ఉపేక్షించలేవు కూడా. ఎందుకంటే నిమిషాల వ్యవధిలో అసలు సుప్రీంకోర్టు చెప్పినా కూడా దాన్ని బేఖాతరు చేసినట్టు ఇంకొక లొసుకును పట్టుకొని ఇమీడియట్గా దాన్ని 10%కి 15%కి పెంచడం, మనకు ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండదు. ఇండోలో ఏంటంటే ఏ దేశానికి ఆ దేశం ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఉండేది. అంటే ఒక దేశానికి పన్నులు ఎక్కువగా టారిఫ్స్ విధిస్తే మన దేశానికి కొద్దిగా తక్కువ. ఉదాహరణకు బంగ్లాదేశ్ తీసుకుందాం. మనకంటే బంగ్లాదేశ్కి 1-2% టారిఫ్స్ ఎక్కువ ఉండడం, మనకు కొద్దిగా తక్కువ ఉండడం వల్ల మేబీ టెక్స్టైల్ రిలేటెడ్ మనకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉండవచ్చు. మనకు వియత్నాంతో పోలిస్తే, థాయిలాండ్తో పోలిస్తే కొద్దిగా అడ్వాంటేజ్ పొజిషన్ ఉండవచ్చు అనేది ఒక థాట్ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ప్రతి దేశానికి అన్ని టారిఫ్స్ విధించడం, మళ్ళీ ఈ డబ్బులన్నీ వెనక్కి ఇవ్వాల్సి ఉంటుందా, ఎంతకాలం టారిఫ్స్ విధించిన డబ్బులు సమీకరించారో అవన్నీ కూడా దేశాలకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుందా, ఒకవేళ అదే కనుక సుప్రీంకోర్టు చెప్పినట్టయితే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఆ ఎకానమీ మీద ఉంటుంది, ఆ ఎకానమీ ముందే అంతంత మాత్రంగా ఉన్న ఎకానమీ చతికిలు పడితే మిగిలిన కరెన్సీస్ పరిస్థితి ఏంటి, ఇలా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ చాలా అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. సో బిట్కాయినే మనం చూస్తే ఉదాహరణకి ఈ ఎఫెక్ట్ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా గట్టి క్రాక్ అయితే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. బిట్కాయిన్ $65,000 దిగువన దాదాపు 6% మేర నష్టం. ఎథర్, డోజికాయిన్, మిగిలిన క్రిప్టో కరెన్సీస్ అన్నింటిలో కూడా బలహీనత అయితే మనకు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఏషియన్ మార్కెట్లో మనకు హాంకాంగ్ 2% దాకా ప్లస్లో కనిపిస్తుంది. మన మార్కెట్స్లో కూడా ఒక మంచి పాజిటివిటీ అండ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏదైనా సరే కొద్దిగా అన్సర్టనిటీ ఉంది కాబట్టి గోల్డ్ మళ్ళీ $5,200 స్థాయికి చేరుకుంది, 2% మేర పెరిగింది. $4,900 నుంచి ఏకంగా $300 దాకా జంప్ మనకు చాలా క్లియర్ కట్గా గోల్డ్లో. సిల్వర్ $72-73 నుంచి $75 నుంచి క్లియర్ కట్గా $87కి మళ్ళీ పెరగటం చూస్తున్నాం. ఒక $10-12 జంప్ క్లియర్గా సిల్వర్లో కూడా ఉంది. 6% మేర జంప్ మనం సిల్వర్లో కూడా చూస్తున్నాం. సో ఇలాంటి అనిశ్చిత టైంలో మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వరే తప్ప ఏకైక దిక్కుగా కనిపిస్తుంది మనకి ప్రపంచవ్యాప్తంగా. డొనాల్డ్ ట్రంప్ పదే చెప్తున్నట్టు, డొనాల్డ్ ట్రంప్ ఉన్నంత వరకు అటు గోల్డ్కి కానీ సిల్వర్కి కానీ ఎలాంటి ఢోకా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపించట్లేదు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి. మన మార్కెట్స్ పరంగా గిఫ్ట్ నిఫ్టీ దాదాపు ఒక 190-200 పాయింట్ల ప్లస్లో ఒక నీజర్క్ రియాక్షన్ అయితే మనకు ఇనిషియల్గా కనిపిస్తుంది. తర్వాత మిడ్ సెషన్ తర్వాత కొద్దిగా సబ్సిడైజ్ అయినప్పటికీ కూడా బట్ ఇనిషియల్ బూస్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అయితే ఉండబోతోంది. అటువైపు జియోపొలిటికల్ టెన్షన్స్ మనకి ఇరాన్తో ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకొని తరడంలో దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ని కొద్దిగా డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తోంది. ఆయిల్ ప్రైస్ కొద్దిగా బలహీన పట్టడం అనేది మనకు కొద్దిగా పాజిటివ్ అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. డాలర్లో కూడా బలహీనత మనకు కనిపిస్తుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. థర్స్డే రోజున దాదాపు 934 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయడం చూసాం. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 2,637 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేయడం చూసాం. ఇక్కడ రూపీ కొద్దిగా బలహీన పడినప్పటికీ ఇవాళ కొద్దిగా రీబౌండ్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు క్లియర్ కట్గా ఉన్నాయి. స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఐడిఎఫ్సి ఫస్ట్, ఎన్హెచ్పిసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదాని పవర్, ఎస్ బ్యాంక్, ఓలా, కోల్ ఇండియా, వేదాంత, ఇలా స్పెసిఫిక్ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. ఐడిఎఫ్సి బ్యాంక్లో ఫస్ట్ బ్యాంక్లో 590 కోట్ల రూపాయల ఫ్రాడ్ చండీగఢ్ మనకి ఇక్కడ జరిగింది. హర్యానా ప్రభుత్వానికి చెందిన అకౌంట్స్ ఐడిఎఫ్సిలో ఉంటే వాటిల్లో అవకతవకలు దాదాపు 600 కోట్ల రూపాయల మేర జరిగాయన్నట్టుగా కూడా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకటి ఉంది. బట్ దాని మీద దర్యాప్తు అయితే కొనసాగుతోంది. దీంతో హర్యానా ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్లన్నింటినీ కూడా అటు ప్రైవేట్ బ్యాంక్స్లో ఉన్న డిపాజిట్లన్నీ తీసి తక్షణం ప్రభుత్వ రంగ బ్యాంకులకు తరలించని ఆదేశాలు ఇచ్చింది. సో ఐడిఎఫ్సికి అయితే
ఇనిషియల్గా ఒక గట్టి దెబ్బ అయితే పడుతుంది. బట్ తర్వాత ఈ మేరకు రికవరీ ఏంటి అవన్నీ కూడా తర్వాత. బట్ గవర్నెన్స్ ఇష్యూస్ నేపథ్యంలో దాని ఇంపాక్ట్ క్లియర్ కట్గా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద ఉంటుంది. ఎన్హెచ్పిసి డికేడ్స్ ఆఫ్టర్ కీ సెడిమెంట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ వర్ రెండర్డ్ ఇన్ ఆపరబుల్ అండర్ ద ఇండస్ వాటర్ ట్రీటీ. అక్కడ ఏదైతే సలాల్ పవర్ స్టేషన్లో సిల్ట్ పేరుకుపోయిందో వాటిని తొలగించి మరింతగా స్టోరేజ్ కెపాసిటీని పెంచే క్రమంలో ఎన్హెచ్పిసి ప్రయత్నాలు చేస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ సెట్ ఎ గోల్ ఆఫ్ ఇంక్రీజింగ్ గ్రీన్ అడ్వాన్సెస్ టు 7.5 to 10% by 2030. అదొక అప్డేట్. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆన్ సండే విజిటెడ్ ప్రాజెక్ట్ సైట్స్ ఇన్ జార్ఖండ్ అండ్ బీహార్. 40,000 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్మెంట్స్తో కొనసాగుతున్న ఈ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ని ఆయన పర్యవేక్షించారు, పరిశీలించారన్నందుకు అప్డేట్. అలాగే ఎస్ బ్యాంక్ ఒక రికవరీ పాత్రలో ఉంది. ఎక్స్పెక్ట్స్ టు క్లోజ్ ద ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ విత్ రిటర్న్స్ ఆన్ అసెట్స్ ఆఫ్ 1% అన్నట్టుగా కూడా బ్యాంక్ యాజమాన్యం అయితే చెప్తోంది. ఓలా ఎలక్ట్రిక్ plans to reduce its physical store count further to about 550 by మార్చ్ ఎండ్ నాటికి మరింతగా ఫిజికల్ స్టోర్ కౌంట్ని క్రమంగా గణనీయంగా తగ్గించుకునే క్రమంలో ఓలా ఎలక్ట్రిక్ అయితే ఉంది. ఎందుకంటే ఖర్చుల నియంత్రణలో పెట్టుకోవడానికి. కోల్ ఇండియాస్ గెవ్రా మైన్ విల్ బికమ్ ద వరల్డ్స్ టాప్ కోల్ ప్రొడ్యూసింగ్ మైన్ బై నెక్స్ట్ ఇయర్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ఇన్ రెఫరెన్స్ టు సర్టెన్ ఇన్కమింగ్ క్వైరీస్ టు యాక్సిస్ బ్యాంక్ విత్ రిగార్డ్ టు బిడ్డింగ్ ఫర్ స్టేక్ ఇన్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, ద లెండర్ సెట్ ఇట్ హెస్ నెయిదర్ సబ్మిటెడ్ నార్ ఇస్ ప్లానింగ్. సో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్లో వాటా కొనుగోలు చేయబోతున్న వార్తల మీద యాక్సిస్ బ్యాంక్ చాలా క్లియర్ కట్గా స్పందించింది. ఎలాంటి బిడ్ సబ్మిట్ చేయలేదు అండ్ చేసే అవకాశం కూడా చేయబోము అన్నట్టుగా కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం అయితే చూస్తున్నాం. వీటితో పాటు ఇవాళ నిర్మలా సీతారామన్ గారు మీడియాతో మాట్లాడబోతున్నారు. టు బ్రీఫ్ మీడియా ఆఫ్టర్ ఆర్బీఐ మీట్. అలాగే ఆర్బీఐ బోర్డు మీట్ తర్వాత అలాగే సెబీ చైర్మన్ తుహిన్ కాంత్ పాండే గారు కూడా మీడియాతో మాట్లాడబోతున్నారు. ఏదైనా డెవలప్మెంట్స్ ఉండవచ్చేమో చూడాలి. హెచ్ఈజీలో వాళ్ళు స్టేక్ డైవెస్ట్కి సంబంధించి కొన్ని ట్రేడింగ్ నామ్స్ని వైలేట్ చేశారన్న నేపథ్యంలో కొద్దిగా ఎఫెక్ట్ హెచ్ఈజీ మీద ఉండవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్కి 50 కోట్ల రూపాయల మేర జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి ట్యాక్స్ నోటీసులు అయితే వచ్చాయి. రెడింగ్టన్కి 136 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీస్ రావడం చూసాం. లోటస్ చాక్లెట్స్ టెంపరీగా సస్పెండ్ చేసింది 15 రోజుల పాటు హైదరాబాద్ తెలంగాణలో ఉన్న వాళ్ళ ఆపరేషన్స్ని. ఎందుకంటే వాళ్ళ దీన్ని కెపాసిటీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అసెస్ చేయడానికి ప్లాంట్లో ఒక చర్య అయితే చేపట్టింది. సింజిన్ ఇంటర్నేషనల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ హ్యాస్ సోల్డ్ 2.7% స్టేక్ ఇన్ ద కంపెనీ. ప్రస్తుతానికి తన వాటాని 6.56% తగ్గించుకుంది. ఎయిర్టెల్కి అశోక బిల్డ్కాన్ నుంచి వాళ్ళ కన్సార్టియం నుంచి దాదాపు 1136 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఆర్డర్స్ రావడం కూడా ఇక్కడ చూడవచ్చు. ఆర్ఎండ్బి డెనిమ్స్కి 216 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. కోహాన్స్ లైఫ్ సైన్సెస్లో జాస్తి ప్రాపర్టీ అండ్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ 2% మేర ఓపెన్ మార్కెట్ ద్వారా వాటాలు విక్రయించింది. సో జాస్తి ఫ్యామిలీ హోల్డింగ్ క్రమక్రమంగా తగ్గిపోతుంది. 6.2% మాత్రమే పరిమితమైంది. అంతకుముందు సువెన్ అన్న పేరుతో ఉన్న కంపెనీ అన్న సంగతి మీకు తెలిసిందే. సో ఇవి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా యుఎస్ పుష్ బ్యాక్ ట్రేడ్ టాక్స్ అమిడ్ యాక్షన్ ఆన్ తారిఫ్. సో యాక్చువల్గా 3 రోజుల పాటు మనం వెళ్ళి భేటీ జరిగి ఏదైతే డీల్ కుదిరిందో దానికి సంబంధించి ఒక క్లారిటీ తీసుకోవడానికి మనం చర్చలు అయితే ఉండేవి. బట్ ఈ నేపథ్యంలో ఈ చర్చలు ప్రస్తుతానికి అయితే బ్రేక్ పడ్డాయి. మనం లీగల్ ఇది కూడా చూస్తున్నాము. లీగల్ రామిఫికేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్న దాని మీద సో ఒక చర్చలు ఏదైతే జరుగుతాయనుకున్నారో ప్రస్తుతానికి బ్రేక్ పడింది. సో కొద్ది కాలం పాటు వెయిట్ చేయక తప్పదు. మనకు ఒక క్లారిటీ ఆయన డొనాల్డ్ ట్రంప్ మైండ్లో ఏముంది, ఈ 10-15% దాకా పెంచడంతో పాటు మిగిలిన ఏదైనా చర్యలు చేపడతారన్నది కూడా మార్కెట్ అయితే అవైట్ చేస్తుంది. సో బయోసిమిలర్స్ ఇన్నోవేషన్ డాక్టర్ రెడ్డీస్ గ్రోత్ పిల్ అన్నట్టుగా కూడా చీఫ్ అండ్ కో చైర్మన్ డాక్టర్ జీవి ప్రసాద్ గారు అయితే చెప్తున్నారు. ఐఫోన్ ఈజ్ ద ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ షిప్మెంట్ ఇన్ 2025. దాదాపు $23 బిలియన్ మేర హ్యాండ్సెట్ ఎక్స్పోర్ట్స్ని మనం చేసామన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే సమ్ షార్ట్ కవరింగ్ లైక్లీ బట్ టారిఫ్ ఫ్లిప్ ఫ్లాప్ టు వెయ్యి. ఇంతకుముందు కూడా మాట్లాడినట్టు కొద్దిగా షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే ఉంటుంది. దీంతో యూఎస్ ఇరాన్ టెన్షన్స్ కూడా ఉన్నాయి. మార్కెట్స్ కొద్దిగా కన్సాలిడేషన్ కూడా అవ్వచ్చు ఈ ఎర్నింగ్స్ తర్వాత. ఏదైనా సరే ఇవాళ వచ్చే నేజర్కి రియాక్షన్లో సో వీక్ హార్ట్స్ అండ్ పెద్దగా ట్రేడ్లో అనుభవం లేని వాళ్ళు ఇవాళ ఏదైనా జంపిన్ అవ్వాలనుకుంటే ఇనీషియల్గా సో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. సో వీక్ హార్ట్స్ బెటర్ టు స్టే అవే. ఏదైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేబీ సెల్ చేసుకోవడానికే
ఒక మంచి ఆప్షన్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ ఇనిషియల్ ఒక క్లారిటీ మనకు వచ్చేంత వరకు. బుల్స్ మే లూజ్ వీగర్ నియర్ 26,000. ఒకవేళ 26,000 లెవెల్స్ దగ్గర టాప్ అవుట్ అయినా ఆ లెవెల్స్ దగ్గరికి వచ్చిన బుల్స్ కొద్దిగా నీరసించే అవకాశం ఉంది. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా గట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 25,200 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయన్నట్టుగా కూడా వివిధ బ్రోకింగ్ కంపెనీస్ ఇక్కడ అంచనా కడుతున్నాయి. ఏంజిల్ వన్ అంచనాల ప్రకారం సో వాళ్ళు బజాజ్ ఫినాన్స్, డిక్సన్ టెక్నాలజీ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. అటువైపు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఏమో భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ టాటా స్టీల్స్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. విత్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ప్రైస్లు అన్నీ ఉన్నాయి. సో దాన్ని బట్టి కొద్దిగా మీ ట్రేడ్ డెసిషన్స్ అయితే తీసుకోండి. ఇక్కడ దిస్ వుడ్ ట్రిగర్ ఒకవేళ ద డైలీ చార్ట్ ఇండికేట్స్ డౌన్వర్డ్ స్లాపింగ్ ట్రెండ్ లైన్ 25,850 and 25,900. వీ షుడ్ వెయిట్ ఫర్ ఎ కన్విన్సింగ్ బ్రేక్అవుట్ అనే క్లోజింగ్ బేసిస్. ఒకవేళ అప్పుడు మాత్రమే 26,200, 26,400 దానికి నియర్ టర్మ్లో లెవెల్స్ ఓపెన్ అవుతాయన్నట్టుగా కూడా ఈ ఏంజల్ వన్ అయితే చెప్తోంది. ఇక్కడ శాంకో సెక్యూరిటీస్ ఏమో నవీన్ ఫ్లోరిన్ అండ్ కోల్గేట్ పామోలివ్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు విత్ టార్గెట్ ప్రైస్ అండ్ స్టాప్ లాస్. అలాగే ట్రంప్ టారిఫ్ క్లౌడ్స్ స్ట్రీట్ అవుట్లుక్ ఇంతకుముందు కూడా మాట్లాడినట్టు ఈ డాలర్ ఎఫెక్ట్ ఉంటుంది, గ్లోబల్ ట్రేడ్ ఇష్యూస్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నో మార్కెట్ స్ట్రాటజీ ఏంటంటే బెటర్ ఎఫ్ఎండ్ఓలో ఎక్కువ యాక్టివిటీ ఉంటుంది. వీక్ హార్ట్స్ బెటర్ నాట్ టు వెంచర్ అవుట్ ఇమీడియట్లీ. గరిష్ట స్థాయిల దగ్గర అమ్ముకుని గొప్ప ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ అన్సర్టనిటీ అనేది ఇట్లాగే కొనసాగుతుంది. మళ్ళీ ఒక క్లారిటీ ఎమర్జ్ అయ్యేదాకా ఈ వీక్నెస్ అనేది మార్కెట్లో కంటిన్యూ అవ్వచ్చు. యూపీఎల్స్ బిజ్ రీఆర్గనైజేషన్ ఈ షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ అన్నట్టుగా కూడా సీఈఓ జై ష్రాఫ్ చెప్తున్నారు. ఎవరైతే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ యూపీఎల్లో ఉంటారో వాళ్ళకి యూపీఎల్ గ్లోబల్ అండ్ హౌసింగ్ మెర్జ్డ్ క్రాప్ ప్రొటెక్షన్ బిజినెస్ షేర్లు అయితే ఉచితంగా రాబోతున్నాయి. దీనివల్ల షేర్ హోల్డర్ వాల్యూని అన్లాక్ అయ్యే స్కోప్ దొరుకుతుంది. గతంలో మాదిరి కాకుండా షేర్ హోల్డర్ ఫ్రెండ్లీ అయ్యే విధంగా యూపీఎల్ గ్లోబల్ బిజినెస్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసాము. ఆ షేర్ హోల్డర్స్కి మరింతగా వెల్ జనరేట్ చేయడానికి అన్నట్టుగా కూడా యాజమాన్యం అయితే చెప్పింది. ఆల్మోస్ట్ రివర్సల్ ఆఫ్ 2022 రీస్ట్రక్చరింగ్. గతంతో పోలిస్తే ఆ రీస్ట్రక్చరింగ్కి భిన్నంగా పూర్తి షేర్ హోల్డర్ ఫ్రెండ్లీగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ని, ఇంటర్నేషనల్ బిజినెస్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసే విధంగా డెసిషన్ తీసుకున్నామని చెప్పి యాజమాన్యం అయితే చెప్పింది. CleanMax Enviro seems to have enough power, just needs uninterrupted supply. As of now, IPO ప్రైస్ 1,053 రూపాయల మధ్యలో వస్తుంది. 23-25 తారీఖుల మధ్య ఇవాళ నుంచి ప్రారంభం కాబోతోంది. 3,100 కోట్ల రూపాయల వరకు ఇష్యూ సైజ్. దీని తర్వాత ఈ ఇష్యూ తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయల మీద మార్కెట్ క్యాప్ ఉండబోతుంది. ₹1 ఫేస్ వాల్యూ మాత్రమే. 35% దాకా రిటైలర్స్కి ఇయర్ మార్క్ చేశారు పోర్షన్ని. కొద్ది వాల్యుయేషన్స్ పరంగా గరిష్ట వాల్యుయేషన్స్ దగ్గర అయితే వస్తుంది ఐపీఓ. CleanMax ఎనఫ్ పవర్ అయితే ఉంది ప్రస్తుతానికి. బట్ ఈ సప్లై అనేది ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ప్రాఫిట్స్ ఈ మధ్య కాలంలోనే ఐపీఓకి వస్తున్న తరుణంలో ప్రాఫిట్స్ని అయితే చూపించారు. ఈ ప్రాఫిట్ సస్టైన్ కూడా అవ్వాలి కాబట్టి కొద్దిగా రిస్కీ బెట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. బేరిష్ బెట్స్ ఆన్ లోకల్ ఐటీ కౌంటర్ సర్జ్ యాజ్ ఏఐ ఫియర్స్ స్పూక్ ఇన్వెస్టర్స్. దీనికి తోడు ముందే అంతంత మాత్రంగా ఉన్న ఈ ఎఫెక్ట్కి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఐటీ స్టాక్స్, ఐటీ ఎఫెక్ట్ కూడా గట్టిగానే ఉంది. ఏఐ డిస్రప్షన్ అనేది ఎక్కడ దాకా దారితీస్తుందో అర్థం కాని దౌర్భాగ్య స్థితి నెలకొని ఉంది. సో ఈ నేపథ్యంలో స్టాక్స్లో అయితే గట్టిగా ఎఫెక్ట్ అయితే ఉంది. అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనం చేంజెస్ గట్టిగా చూస్తున్నాము. హెచ్సిఎల్ టెక్, ఇన్ఫీ, ఎల్ఎన్టీ మైంట్రీ, టెక్ మహీంద్రా, టీసీఎస్, మిడిక్యాప్లోనేమో కోఫోర్, ఎంఫోసిస్, పర్సిస్టెంట్ వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగా పెరుగుతుంది. సెల్లింగ్కి ఎక్కువగా జనాలు మొగ్గు చూపుతున్న తరుణంలో కొద్దిగా ఆందోళన అయితే ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో ఉంది. ఇంకా మెంటార్షిప్ ప్రోగ్రామ్ March 26 అంటే కొత్త బ్యాచ్ March 2వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. వెరీ బేసిక్స్ ఆఫ్ మార్కెట్ అంటే స్పెసిఫిక్గా క్లాస్ 1, క్లాస్ 2 ఏ రోజు ఏ సబ్జెక్ట్ చెప్తామన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇవి జస్ట్ బ్రీఫ్గా మాత్రం చెప్పారు. మన వాళ్ళకి ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఓవరాల్గా కోర్స్ స్ట్రక్చర్ అంతా కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో సెకండ్, ఒక మంచి ప్రొఫెషనల్ ట్రేడర్కి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్కి ట్రేడర్కి ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ అంతా కూడా ఇందులో డిజైన్ చేయడం అయితే మనం చూస్తున్నాం. బిజినెస్ స్టాండర్డ్ US ఇండియా పోస్ట్పోన్ ట్రేడ్ డీల్ టాక్స్ ఆఫ్టర్ ఏ ట్రంప్ టారిఫ్ వర్డిక్ట్. ఇవన్నీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న అంశాలే. సిప్ ఇన్ఫ్లోస్ ఇంటూ ETFs, ఫండ్ ఆఫ్ ఫండ్స్ జంప్ 4-fold యాజ్ గోల్డ్ సిల్వర్ ఫీవర్ స్ప్రెడ్స్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు విపరీతంగా డిసెంబర్, జనవరి ఏ నెలకు ఆ నెల ఇక్కడి నుంచి చూస్తే గరిష్టంగా పెరుగుతూనే ఉన్నాయి ఫండ్ ఆఫ్ ఫండ్స్ దీనిలోకి, ETFsలోకి, గోల్డ్ అండ్ సిల్వర్ ETFsలోకి. ఈ మొమెంటం మరికొద్ది కాలం పాటు ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. క్రూషియల్ వీక్ ఫర్ IPOs. అలాగే ఇండెక్స్ రిజిగ్ ఉండవచ్చు. మేజర్గా ముతూట్ ఫినాన్స్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్, ICICI Pru AMC ఇవన్నీ కూడా నిఫ్టీ నెక్స్ట్ 50లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. గార్డియం IVFకి కొద్దిగా యాజ్ ఆఫ్ నో ప్రీమియం, గరిష్ట ప్రీమియం అయితే రికమెండ్ చేస్తుంది, గరిష్ట ప్రీమియం ఎక్స్పెక్ట్ చేస్తుంది. మంచి లిస్టింగ్ కావచ్చని కూడా. వైల్ బ్రూక్ఫీల్డ్ బ్యాక్డ్
క్లీన్ మ్యాక్స్ ఎన్విరో ఈస్ ట్రేడింగ్ అట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ అన్నట్టుగా కూడా మాట్లాడుకున్నాం. సో ఇవి ప్రధానమైన వార్తలు వారం ప్రారంభం రోజున. థ్యాంక్ యూ సో మచ్.